హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అను వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అత్తమ్మ గారు వండుతున్నారనమాట. ఆవిడ వంటలు చాలా టేస్ట్గా ఉంటాయి. కూరగాయలు వండుతున్నారు. ఎలా వండుతున్నారు అత్తమ్మ? ఇది ముందు ఆయిల్ వేసాము, తర్వాత కరివేపాకు వేసాము. ఓకే, కరివేపాకు వేగిన తర్వాత బీరకాయలు వేసాం. అదిగోండి ఫ్రెండ్స్, చూసారా మా అత్తమ్మ భలే చెప్తున్నారు కదా చక్కగా. అదిగోండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా సింపుల్గా వండుతారనమాట అత్తమ్మ, అందుకని వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి అత్తమ్మ. మూత పెట్టేసుకో. ఓకే, పసుపు సాల్ట్ వేసేసారా? వేసాం. ఓకే, ఇంకంతేనా? ఇంకా కర్రీ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీనిలోనే పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసేసుకుని ఇంకా మూత పెట్టేస్తున్నారు. ఇందులో వాటర్ గిని ఏమీ వేయలేదంట. చూడండి ఫ్రెండ్స్, దాంట్లోనే బీరకాయలోనే వాటర్ ఊరుతుంది. ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఉడికిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా వాటర్ అంతా ఎగిరిపోతాయో చూద్దరు కానీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి చూడండి ఫ్రెండ్స్, భలే ఎగిరిపోయింది కదా. భలే ఆనియన్ లేకుండా వండారు ఫ్రెండ్స్. అసలు ఉల్లిపాయ అనేది దీనిలో లేదనమాట. ఓన్లీ బీరకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు అవన్నీ వేసారనమాట. అంతే, ఇంకేమీ వేయలేదు దీనిలోనే. ఎంత భలే ఉంది కదా అసలు. అయిపోయింది అత్తమ్మ? కొంచెం ఎగరాలా? ఓకే, అదిగోండి ఫ్రెండ్స్, కొంచెం ఎగరాలంట. చూడండి ఎంత బాగుందో కదా. మీలో ఎంతమందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఇష్టమైన వారు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అదిగోండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్?